కంకినల్లి అనేది ఎక్కువగా పూత సమయం నుంచి అంటే చిరుపొట్ట దశ నుంచి పూత సమయంలో ఎక్కువగా ఆశిస్తుంది. సో ఏదైనప్పటికీ ఈ కంకినల్లి యొక్క లక్షణాలు ఎక్కువగా మనకి సన్నగింజ రకాల్లోనూ దొడ్డుగింజ రకాల్లోనూ గమనించే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే కొన్ని రకాలు ఈ కంకినల్లికి కొంత ఎక్కువగా ఉధృతి అధికంగా ఉండే అవకాశం ఉంది, కొన్ని రకాల్లో తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ కంకినల్లికి ముఖ్యంగా మనకి రైతుల దగ్గర ఏమవుతుందంటే ఈ కంకినల్లి లక్షణాలపై అవగాహన లేకపోవటము, దాన్ని మనం కొంత అలసత్వం అనేది రైతు స్థాయిలో గమనించడం జరుగుతుంది. కనుక కంకినల్లి ఆశించినప్పుడు ప్రధానంగా మనకి నష్టపరిచేది ఎక్కడంటే ఈ గింజ నల్ల మచ్చ ఆశించడం వల్ల ఎక్కువగా రైతులు నష్టపోతున్నారు. కనుక మార్కెట్లో ఈ యొక్క గింజలకి మంచి ధర అనేది తగ్గిపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చేయాల్సింది ఏంటంటే రైతు సోదరులు కంకినల్లి లక్షణాలు గమనించినట్లయితే మనకి పురుగు మరియు తెగులు మందులను మిశ్రమంగా చేసుకొని అంటే ట్యాంక్ మిక్స్ చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది. అందులో మనకి ఎక్కువగా స్పైరోమెస్పిన్ అనే మందును ఒక ఎకరానికి సుమారు 200 మిల్లీలీటర్లు, దాంతో పాటుగా మనకి ఈ ప్రొపికొనజోల్ అనే మందును ఒక ఎకరానికి 200 మిల్లీలీటర్లు కలుపుకొని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది.